ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ సో ఇండియన్ పాలిటీలో సిలబస్ ఏముంటుంది? సో ఇండియన్ పాలిటీలో ఫస్ట్ లెసన్, ఫస్ట్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్ రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ నిర్మాణం సో రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ నిర్మాణంలో ఏముంటాయి? సో ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఫస్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన ఉంటుంది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన తర్వాత బ్రిటన్ రాజు లేదా రాణి పరిపాలన ఏ విధంగా ఉంది, దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నిర్మించారు, భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏంటి, దాంతోపాటు ప్రవేశికతో పాటు పౌరసత్వంతో పాటు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ పార్ట్ లో ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి రాజ్యాంగ నిర్మాణం. సో రాజ్యాంగ నిర్మాణంలో మనకి సో ఈ రాజు లేక రాణి పరిపాలన ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్ లో రాజ్యాంగ నిర్మాణంలో ఉంటాయి. సెకండ్ వన్ ప్రభుత్వ వ్యవస్థ. సో మనకి ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది? సో పార్ట్ 2 ప్రభుత్వ వ్యవస్థ. సో ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సో ప్రభుత్వాలలో ఫస్ట్ పార్లమెంటరీ ప్రభుత్వము, నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వాలు అయితేనేమి, అధ్యక్ష తరహా ప్రభుత్వంతో పాటు మనకి ఇక్కడ సమైక్య ప్రభుత్వం ఉంటుంది. సో ఈ సమైక్య ప్రభుత్వంతో పాటు కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ అంతర్రాష్ట్ర మండలి, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 2 ప్రభుత్వ వ్యవస్థలో ఉంటాయి. సో నెక్స్ట్ థర్డ్ లెసన్ కేంద్ర ప్రభుత్వం. సో ఈ కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి ఉంటాయి? కేంద్ర ప్రభుత్వము. సో ఈ కేంద్ర ప్రభుత్వంలో మనకి ఏముంటాయి? సో కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి మండలి, ప్రధానమంత్రి, నెక్స్ట్ సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి. ఇది మనకి థర్డ్ పార్ట్. ఫోర్త్ పార్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఏముంటాయి? సో రాష్ట్ర ప్రభుత్వంలో మనకి గవర్నర్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి, హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటాయి. సో నెక్స్ట్ పార్ట్ 5 లో మనకి స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి. సో స్థానిక ప్రభుత్వాలు అంటే మున్సిపాలిటీలు, పంచాయతీరాజులు, ఇవన్నీ కూడా మనకి స్థానిక ప్రభుత్వాలలో కనబడుతుంటాయి. సో నెక్స్ట్ సిక్స్త్ పార్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు. సో కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు కేంద్ర ప్రాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి 6th లెసన్ లో ఉంటాయి. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి యొక్క ప్రత్యేక ప్రాంతాలు. సో నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు. అసలుకి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే కాన్స్టిట్యూషన్ బాడీస్. సో కాన్స్టిట్యూషన్ బాడీస్ లో మనకి ఎన్నికల సంఘం అయితేనేమి, ఆర్థిక సంఘం అయితేనేమి, యూపీఎస్సి, పిఎస్సి, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్ బాడీస్. సో కాన్స్టిట్యూషన్ బాడీతో పాటు అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు కూడా ఉంటాయి. సో పార్ట్ 8 లో మనకి రాజ్యాంగేతర సంస్థలు. సో రాజ్యాంగేతర సంస్థలు మనకి ప్లానింగ్ కమిషన్ ఉంటుంది, అంటే ప్రణాళికలు. నెక్స్ట్ ప్రణాళికల తర్వాత మనకి జాతీయ అభివృద్ధి మండలి అయితేనేమి, నెక్స్ట్ మానవ హక్కుల కమిషను, రాష్ట్ర మానవ హక్కుల కమిషను, సిబిఐ, లోకపాల్, లోకాయుక్త, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగేతర సంస్థలు. సో నెక్స్ట్ రాజ్యాంగపరమైన ఇతర అంశాలు. సో రాజ్యాంగపరమైన ఇతర అంశాలు వచ్చేసి మనకి పార్ట్ 9 లో ఉంటుంది. సో నెక్స్ట్ 10th వన్ రాజకీయ
క్రియాశీలత. సో ఈ రాజకీయ క్రియాశీలతలో మనకి ఎన్నికలు, ఎన్నికల సంస్కరణలు, నెక్స్ట్ పార్టీని ఫిరోదల చట్టం, ఇవన్నీ కూడా మనకి రాజకీయ క్రియాశీలతలో ఉంటాయి. సో నా పార్ట్ 11 వచ్చేసి రాజకీయ రాజ్యాంగం పనితీరు. సో రాజ్యాంగం పనితీరు ఇవన్నీ కూడా మనకి పాలిటీలో సిలబస్ గా ఉంటాయి. సో ఇండియన్ పాలిటీలో సిలబస్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీలో సిలబస్ వచ్చేసి ఫస్ట్ రాజ్యాంగ నిర్మాణం, ప్రభుత్వ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అయితేనేమి, నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగపరమైన ఇతర అంశాలు, రాజకీయ క్రియాశీలత, రాజ్యాంగ పనితీరు. సో ఓవరాల్ గా ఇండియన్ పాలిటీలో మొత్తం 11 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 11 పార్ట్లలో మనము సిలబస్ గా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇండియన్ పాలిటీ మనకి క్లియర్ గా అర్థం కావాలా, సింపుల్ గా అర్థం చేసుకోవాలా, సిలబస్ తొందరగా కంప్లీట్ చేయాలంటే ఇలా కాకోకుండా ఫస్ట్ మనము గవర్నమెంట్ బ్రాంచెస్ గురించి చదవాలా. అసలుకి ప్రభుత్వ అంగాలు అంటే ఏంటి, అసలు ఆ ప్రభుత్వ అంగాలలో ఏముంటాయి, ఆ ప్రభుత్వ అంగాల గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. సో branches of government. So three branches of government. ప్రభుత్వ అంగాలు మనకి 3 రకాలుగా ఉంటాయి. సో 3 బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వ వ్యవస్థ అనేటివి 3 రకాలుగా ఉంటాయి. సో బ్రాంచెస్ లో ఫస్ట్ మనము ఎగ్జిక్యూటివ్ పెట్టుకుందాం. సో ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. సెకండ్ వన్ లెజిస్లేటివ్ బ్రాంచ్. సో నెక్స్ట్ జ్యుడిషియల్ బ్రాంచ్. సో ఓవరాల్ గా మనకి ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ అంగాలు అనేవి మనకి 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్, జ్యుడిషియల్ బ్రాంచ్. కార్యనిర్వహణ సభ అని, శాసనసభ అని, న్యాయసభగా చెప్పొచ్చు. సో ప్రభుత్వ అంగాలు మనకి 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ శాసనసభ, కార్యనిర్వహణ సభ, న్యాయసభ. సో ఈ 3 వ్యవస్థలు ప్రభుత్వాలలో ఉంటాయి. సో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. సో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్స్. So this is the union executive. So next state executive. So state executive లో governor, CM. So council of state ministers. So this is the state legislative. So next legislative branch. So legislative branch first parliament. So parliament Lok Sabha. Next Rajya Sabha, Lok Sabha. Next Rajya Sabha. So this is the union legislative. Union legislative. So next state legislative. So state legislative లో Vidhana Sabha,
నెక్స్ట్ విధాన పరిషత్, విధానసభ, విధాన పరిషత్, విధానసభ అండ్ విధాన పరిషత్. సో విధానసభ ఎమ్మెల్యే, విధానసభ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన పరిషత్ ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో పార్లమెంట్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో this is the legislative branch. This is the legislative branch. So next judicial branch. So judicial branch, first Supreme Court, first Supreme Court, next one High Court, Supreme Court and High Court, next district courts. So this is the branches of government. This is the 3 branches of government. సో ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వ అంగాలు ఎన్ని ఉంటాయంటే మనకి ఓవరాల్ గా 3 ఉంటాయి. ప్రభుత్వ అంగాలు మనకి 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ దాంట్లో మనము లెజిస్లేటివ్ అని, ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియల్ అని. సో ప్రభుత్వ వ్యవస్థల్ని మనం 3 రకాలుగా వర్గీకరణ చేసినట్లయితే దాంట్లో ఫస్ట్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. సో ఇక్కడ లెజిస్లేటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే లా మేకింగ్ అంటే శాసనాలు తయారు చేయడం, శాసనాలను తయారు చేయడం. సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్. సో వీళ్ళు శాసనాలు తయారు చేస్తే శాసనాలను వీళ్ళు అమలు చేయడం జరుగుతుంది. సో వీళ్ళు జ్యుడిషియల్ అనే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఆధారంగా, సో వీళ్ళు చేసిన శాసనాలు రాజ్యాంగానికి అనుసారంగా ఉన్నాయా లేవా అని పరిశీలించడం జరుగుతుంది. ఎవరంటే జ్యుడిషియల్, న్యాయశాఖ. సో ఓవరాల్ గా మనకి ప్రభుత్వ వ్యవస్థ అనేటిది ప్రభుత్వ అంగాలు 3 రకాలుగా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అని, లెజిస్లేటివ్ బ్రాంచ్ అని, జ్యుడిషియల్ బ్రాంచ్ అని. సో ఈ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వాలు. సో కేంద్ర ప్రభుత్వంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, సో నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్. సో దిస్ ఇస్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏముంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నర్, సీఎం, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మినిస్టర్స్. సో దిస్ ఇస్ ద స్టేట్ లెజిస్లేటివ్. సో నెక్స్ట్ లెజిస్లేటివ్ బ్రాంచ్. సో లెజిస్లేటివ్ బ్రాంచ్ లో ఫస్ట్ యూనియన్ లెజిస్లేటివ్, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ. స్టేట్ లెజిస్లేటివ్ విధానసభ, విధాన పరిషత్. సో నెక్స్ట్ జ్యుడిషియల్ బ్రాంచ్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్, district courts. So these are 3 branches of government. Thank you.